హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటీ ట్యూట్. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఎక్కువ అవగాహన ఉండి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు ఎగ్జామ్ డేట్ వస్తుందా అనే సందిగ్ధంలో ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో చాలామంది తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని వాట్ నెక్స్ట్ అనే దాని మీద చాలామంది కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రాబోయే సంవత్సరంలో ఆర్ఆర్బి లాంటి ఒక పెద్ద నోటిఫికేషన్స్ 1,00,000కు పైగా ఉద్యోగాల్ని అనౌన్స్ చేయబోతున్నాం, రిక్రూట్ చేసుకోబోతున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేసే సందర్భంగా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకి శుభవార్తను అందిస్తూ ప్రాంతీయ భాషలైన దాదాపు 13 భాషల్లో కూడా ఈ ఆర్ఆర్బి యొక్క పరీక్షలు నిర్వహిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ప్రిపేర్ అవుదాం అనుకున్న అభ్యర్థులకి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది సౌత్కి నార్త్కి ఉండడం మనం గమనిస్తాం. అంటే పేపరు ఇంగ్లీష్ అండ్ హిందీలో రావడం వల్ల ఎక్కువగా నార్త్ వాళ్ళకి రైల్వే అండ్ ఎస్ఎస్సి ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రాంతీయ భాష అంటే గుర్తించిన ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తామని అనౌన్స్ చేశారు. కాబట్టి సో ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ మనకు తెలుగులో అండర్స్టాండింగ్ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గతంలో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఆర్ఆర్బి ఎస్ఎస్సిని ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ దే ఆర్ అంటే వాళ్ళు ఆగిపోతున్నారు. ఇంగ్లీష్ బ్యారియర్ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎన్నిక అవ్వడానికి లేదా సెలెక్ట్ అవ్వడానికి ఆగిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సంవత్సరం నుంచి నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇకపోతే మీ ప్రిపరేషన్ విధానంలో ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో దాంట్లోనే అదే రకమైన సిలబస్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా ప్రీవియస్ ప్రశ్నాపత్రాలని గమనిస్తూ కనుక మీ యొక్క స్ట్రాటజీని మార్చుకుంటే రాబోయే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో ఆర్ఆర్బిలో మనము సాధించడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ వివరాలని తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ లింగదాస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే రాబోయే కాలంలో ఆర్ఆర్బికి సంబంధించిన ఏ పోస్టులు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, సిలబస్ ఏ విధంగా మనం గమనించాలన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతా ఉన్నాం. కాబట్టి కొంచెం టైం చూసుకొని అభ్యర్థులు ఈ విలువైన సమాచారాన్ని గుర్తిస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఆర్ఆర్బి 2023 అప్కమింగ్ నోటిఫికేషన్ మోర్ దెన్ 1,00,000 పైగా పోస్టులు రాబోయే 2 సంవత్సరాల కాలంలో నిర్వహించి రిక్రూట్మెంట్ పూర్తి చేసే ప్రాసెస్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది సిద్ధంగా ఉంది. గతంలో నిర్వహించిన పరీక్షలకి కొద్దిగా కోవిడ్ వల్ల ఆలస్యంగా జరుగుతున్న ఈ ప్రాసెస్ అనేది ఈ మధ్యకాలంలో స్పీడ్ అందుకోవడం, వారి యొక్క పరీక్షలు కూడా పూర్తి చేసుకొని అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం ఆర్ఆర్బి సిద్ధమవడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే నోటిఫికేషన్స్ అసలు ఏమేమి ఉండబోతున్నాయి, మనకున్న క్వాలిఫికేషన్కి అనుగుణంగా మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో లెట్ us see the details. ఫస్ట్ థింగ్, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నిజంగా ఇదొక అద్భుతమైన అవకాశం. రాబోయే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ 10th క్లాస్ స్టాండర్డ్తో అంటే 10వ తరగతి విద్యార్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, డిగ్రీ విద్యార్హతతో ఎస్ఐ ఉద్యోగాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఎవరికైతే యూనిఫామ్ జాబ్ మీద ప్యాషన్ ఉంటుందో, స్టేట్ గవర్నమెంట్ యూనిఫామే కాదు, మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో కూడా యూనిఫామ్ జాబ్స్ ఉంటాయని మీరు ఇక్కడ గమనించాలి. దీనికి సంబంధించిన వివరాల్ని మనము నెక్స్ట్ రాబోయే టైంలో మనం వివరిస్తాం. సో ఇక్కడ వేకెన్సీస్ కూడా చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మోర్ దెన్ 10,000 ఉండడానికి అవకాశం ఉంది. మేము అప్రాక్సిమేట్లో చాలా తగ్గించి మినిమం వేకెన్సీస్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే ఇంతకంటే ఎక్కువ వేకెన్సీసే రావడానికి అవకాశం అయితే ఉంది. మనం ఈ పరీక్ష అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో రాయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ద నెక్స్ట్ వన్, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి. ఎవ్రీ టైం ఆర్ఆర్బి వాళ్ళు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల్ని ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసిస్టెంట్ లోకో పైలట్ అనేది అంటే రైల్ని నడపడానికి కావాల్సిన ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ అనేది అవసరం. సో ఎవ్రీ టైం ఏఎల్పి నోటిఫికేషన్ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి మనకి ఏముంటుందంటే వివిధ రకాల ట్రేడ్స్లో ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళు అర్హులు. ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఆటోమొబైల్ ట్రేడ్స్ వాళ్ళు దీంట్లో ఎక్కువగా ఉద్యోగాలను సాధించడానికి అవకాశం ఉంది.
కాబట్టి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలని సపరేట్గా ఇంకొక వీడియోలో కూడా మీకు అందిస్తాం. అంటే ఏ ట్రేడ్ వాళ్ళు ఎంత అర్హత మార్కులతో మనము ఈ ఉద్యోగానికి పొందుతాము అన్నది. ముఖ్యంగా ట్యూటీ2 ద్వారా ఈ ట్రేడ్కి సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు మనకి ట్యూటీ2లో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆర్ఆర్బీకి సంబంధించి కూడా ప్రత్యేకమైన లైవ్ క్లాసెస్ని మీకు ట్యూటీ2 ద్వారా అందించబోతున్నాం. కాబట్టి ఈ లైవ్ క్లాసెస్ వినడం ద్వారా, అంటే రికార్డెడ్ క్లాసెస్ కంటే లైవ్ క్లాసెస్ని ప్రత్యక్షంగా వినడం ద్వారా టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు లైవ్ క్లాసెస్ కోసం, అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కోసం ఈ ఆర్ఆర్బీలో ఏ నోటిఫికేషన్ సంబంధించిందైనా సరే మీకు కావాల్సిన గైడెన్స్ అండ్ కోచింగ్ కోసం ట్యూటీ2ని సంప్రదించండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తర్వాత ఎన్టీపీసీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బీలోనే అత్యంత పాపులర్ నోటిఫికేషన్, మోస్ట్ పాపులర్ నోటిఫికేషన్. అందుకే దాని యొక్క పేరే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్లో ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగాలు, హై స్థాయి ఉద్యోగాలన్నీ కూడా ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. వేకెన్సీస్ ఆల్మోస్ట్ 30,000 ఎబో వేకెన్సీస్ ఉంటాయి. మనకు సౌత్ సెంట్రల్ రైల్వే అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా డెవలప్ అవుతూ ఎక్కువగా అంటే ఎక్స్పాన్షన్కి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాల వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, అండ్ మోస్ట్గా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎక్కువ ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంది. 1,00,000కు పైగా జీతాన్ని అందించే ఉద్యోగం ఇది ఎన్టీపీసీ అనేది. సో ద మోస్ట్ పాపులర్ కేటగిరీ ఇది ఆర్ఆర్బీలో. మనం చూసుకుంటే హాటెస్ట్ జాబ్స్. ఓకే, ఎప్పుడు పడుతుందా నోటిఫికేషన్ అని చెప్పేసి నార్త్లో చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా సౌత్లో కొంత అవేర్నెస్ తక్కువ. మీకు అవేర్నెస్ కలిగించడానికే ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీకు ట్యూటీ2 ద్వారా అందించబోతా ఉన్నాం. సో ఎన్టీపీసీని మనం డిగ్రీ విద్యార్హతతో ఎక్కువ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని పొందడానికి అవకాశం ఉంది. మోర్ దెన్ 30,000 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, చదవాల్సిన అంశాలు ఏముంటాయి అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గ్రూప్ డి. సో గ్రూప్ డి కూడా మోస్ట్ పాపులర్ నోటిఫికేషన్ రైల్వేస్లో. అంటే 10th క్లాస్ అండ్ ఐటీఐ చదివిన వాళ్ళకి ముఖ్యంగా చాలామంది ఐటీఐ అభ్యర్థులు ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీంట్లో రకరకాల కేటగిరీస్లో ఉద్యోగాలు ఉంటాయి. ఒక్కసారి రైల్వే ఉద్యోగం సాధిస్తే ఆ బెనిఫిట్స్, ఆ ఫ్యామిలీ మొత్తం ఆ ఉద్యోగానికి సంబంధించిన ఫ్రూట్స్ అనేటి అనుభవించడం జరుగుద్ది. కాబట్టి ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేటి మనం చూడబోము. ఆ రైల్వేస్లో ఒక్కసారి ఉద్యోగం సాధిస్తే ద లెవెల్ ఆఫ్ స్టేబిలిటీ, ఆ ఫ్యామిలీ, దాని యొక్క స్టేచర్ అనేది ఒక్కసారిగా 10 రెట్లు మారిపోతుంది. అంటే ఫ్యామిలీ యొక్క మొత్తం ముఖ చిత్రమే మారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ఏ ఉద్యోగమైనా సరే, వెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రూప్ డి, వెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎన్టీపీసీ, వెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఏఎల్పీ, వెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎనీ టెక్నికల్ పోస్ట్, దానికోసం మనం ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు కేటాయిస్తే, ఒక 1 ఇయర్ లాంగ్ టైం ప్రిపరేషన్ కనుక మనం ఆర్ఆర్బీ ఉద్యోగానికి కేటాయిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏదో షార్ట్ టర్మ్లో నోటిఫికేషన్ రాగానే మనం చదువుదాం, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ని కొనసాగిద్దామని కాకుండా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్, ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ని మనం నోటిఫికేషన్తో మనం కనుక అనుసంధానించగలిగితే, మన యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది నోటిఫికేషన్ గురించే ఆలోచిస్తూ ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి స్టేజ్ బై స్టేజ్ అన్నది కనుక మనము సరైన గైడెన్స్లో శిక్షణ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 ఇయర్ లోపు మనం ఈ ఆర్ఆర్బీలో ఎలాంటి ఉద్యోగానైనా సరే క్రాక్ చేయవచ్చు. ఆర్ఆర్బీకి సంబంధించి క్వాలిటీ కోచింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కొంత కొరవడిందని చెప్పొచ్చు. అలాంటి దాన్ని ఒక గ్యాప్ని ఫిలప్ చేయడానికి ఆన్లైన్ మాధ్యమం ద్వారా లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ద్వారా ట్యూటీ2 మీ ముందుకు రాబోతుంది. సో ఎలాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామన్నది మనం ఇక్కడ చూద్దాం. ఆర్ఆర్బీ ఏఎల్పి, సో అసిస్టెంట్ లోకో పైలట్. సో ఫస్ట్ వన్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్స్ అని 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్ అనేది అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది 4 స్టేజెస్లో జరుగుతుంది. 1 ఈజ్ CBT1, సెకండ్ 1 ఈజ్ CBT2 అండ్ థర్డ్ 1 కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్, దీన్ని సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా అనొచ్చు, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ చాలామంది అభ్యర్థులు పాపం డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాగానే ఉద్యోగం వచ్చింది అని అనుకుంటారు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1:3కి మనకు పిలవడం జరుగుద్ది. సో ఎప్పుడైతే CBT1, CBT2 అండ్ CBATలో మనకి ఎక్కువగా స్కోర్ చేస్తామో వాళ్ళకే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఆర్ఆర్బి టెక్నీషియన్స్లో కూడా 3 స్టేజెస్, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ ఏ ఫార్మాలిటీ, CBT1 అండ్ CBT2 బోత్ ఆర్ ఎగ్జామినేషన్. అసలు అందులో ఏమేమి ఉండబోతున్నాయి అన్నది ఒకసారి చూస్తే, సో ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫర్ CBT స్టేజ్ 1. CBT స్టేజ్ 1లో మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఈ విధంగా 4 సబ్జెక్ట్స్ మనము చూడొచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు 20 మార్కులకు గాను, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే దీనికి క్వాంటా అండ్ రీజనింగ్గా మనం చూస్తాం 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ గాను, అండ్ జనరల్ సైన్స్ ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రాబోవడం జరుగుతుంది 20 అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అండ్ 10 క్వశ్చన్స్గా ఉంటుంది. మీరు ఒక ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, ఒక గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాం అనుకుందాం. అసలు మీ యొక్క సిలబస్ ఎంత హై లెవెల్లో ఉందో చూడండి. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి మనం, అందులో కేవలం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ చదువుకుంటే చాలు మనం ఆర్ఆర్బి ఉద్యోగాన్ని సాధించవచ్చు. సో తక్కువ సిలబస్, ఒక స్మార్ట్ వేలో కనుక సరైన గైడెన్స్తో మనం ప్రిపేర్ అవుతే 1 సంవత్సరం తిరిగేలోపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన రైల్వేస్లో మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే రైట్, దిస్ ఈస్ ద CBT1. టోటల్ 75 మార్క్స్కి 75 క్వశ్చన్స్తో 60 నిమిషాల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా CBT2 గమనిస్తే సేమ్ థింగ్, వాట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద CBT1 దట్ ఈస్ సేమ్ యాజ్ ఇన్ CBT2 ఆల్సో. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కలిపి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. దానితో పాటు రిలవెంట్ ట్రేడ్, మనం ఇందాకే మాట్లాడుకున్నాం, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, అంటే మనం ఎంచుకున్న ఆ ట్రేడ్కి అనుగుణంగా, మనం చదువుకున్న ఆ చదువుకు అనుగుణంగా ఒక పేపర్ ఉంటుంది, అది 75 మార్క్స్కి 75 క్వశ్చన్స్తో అందించడం జరుగుతుంది. సో CBT2 అండ్ CBT1లో వచ్చిన మార్కులు నార్మలైజేషన్ చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అదేవిధంగా ఆర్ఆర్బి NTPC, ఇందాకే చెప్పాం, ద మోస్ట్ పాపులర్ కేటగిరీ, ఎక్కువ మంది ఎదురు చూసేది ఆర్ఆర్బిలో అంటే జనరల్ డిగ్రీ వాళ్ళు. ఇప్పటివరకు మనకి టెక్నికల్ పోస్టులకు సంబంధించిన వివరాలు చూసాం. సో జనరల్ డిగ్రీ వారు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అయ్యే పోస్టులు మనకి NTPCలో చూస్తాం, ఆర్ఆర్బి NTPC. సో ఇందులో మనకి మొత్తం 13 రకాల పోస్టులు ఉంటాయి. ఇందులో ద మోస్ట్ పాపులర్ పోస్టులు ఇవ్వండి. ఒకటి స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్, సీనియర్ టైమ్ కీపర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్. ఓకే, ఇవి చాలా మోస్ట్ పాపులర్ అండ్ ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు వస్తాయి. అదేవిధంగా ఇవి కూడా ద మోస్ట్ పాపులర్ అని చెప్పొచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, మనం టికెట్ కలెక్టర్ చూస్తూ ఉంటాం కదా అట్లా, అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవి ఎక్కువగా ఆఫీసుకు సంబంధించిన ఉద్యోగాలు, రైట్ అండ్ ఆఫీస్కి సంబంధించిన ఉద్యోగాలు. అండ్ ఒక 3-4 పోస్టులు ఏంటంటే రైల్తో పాటు రిలేటెడ్గా ఉండే ఉద్యోగాలు కూడా ఉంటాయి. వీటి యొక్క ఉద్యోగాల యొక్క నేచర్, అసలు పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఆర్ఆర్బి NTPC వచ్చిన తర్వాత ఒక డీటెయిల్ వీడియో అన్నది మేము ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు దీని యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ కూడా ఆర్ఆర్బి NTPC అన్నది స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT, కామన్ ఫర్ ఆల్ పోస్ట్స్, అన్నిటికీ కూడా అందరూ కూడా ఈ CBT1ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 40 అండ్ 40 మనం ఇందాకే చూసాం. సో ఎనీ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ దెర్ ఈజ్ ఎ కీ రోల్ ఇన్ సిలబస్ విచ్ ఈజ్ 1 మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఐ మీన్ జనరల్ అవేర్నెస్. సో ఈ మూడింటిని కనుక మనం పట్టు సాధించగలిగితే వీ కెన్ ఈజీలీ క్రాక్ ద రైల్వేస్. సో వీటిపైన ఫుల్ ఫోకస్డ్గా యాజ్ పర్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్, యాజ్ పర్ ద సిలబస్, యాజ్ పర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీకు ఒక బ్యూటిఫుల్ కోర్స్ని, ఒక లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందించబోతున్నాం, ఎస్పెషల్లీ ఫర్ ద ఆర్ఆర్బి NTPC. ఓకే, నాన్ మ్యాథ్స్ వాళ్ళని ఎలాంటి బెంగ పెట్టుకోకండి. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని కూడా ఇప్పుడు మనకు లేదు కాబట్టి, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఈ ప్రిపరేషన్లో కనుక ఉండగలిగితే, చెప్పాం కానీ ఒక 1 year టైం కనుక మనం కేటాయించగలిగితే ఈజీగా 1 year లోపు ఎగ్జామినేషన్ పూర్తి చేసుకొని ఉద్యోగంలో కూడా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 year అంతా ప్రాసెస్ ఉంటుంది. సో CBT1 రాయడం, CBT2 రాయడం అండ్ సైకోమెట్రీ టెస్ట్ రాయడం, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇదంతా కూడా ఒక 1 year 1.5 year ప్రాసెస్ కాబట్టి ఎక్కడ కూడా తగ్గకుండా మన యొక్క ఉత్సాహాన్ని,
మన యొక్క నమ్మకాన్ని సడలించకుండా ప్రతి స్టేజ్ని దాటుకుంటూ ఉద్యోగ సాధనలో మీరు ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను కానీ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ బట్ షూర్లీ సక్సెస్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూస్తే CBT 2. ఎవరైతే CBT 1లో క్వాలిఫై అవుతారో వారికి CBT 2 నిర్వహించడం జరుగుతుంది. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. చూడండి, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 మార్క్స్ 35 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 అండ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 70 మార్క్స్ ఉంటే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంది. మీరు ఎక్కడ చూసిన వెయిటేజ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్కి మోర్ వెయిటేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా దాంతో సమానమైన వెయిటేజ్ మనం ఇక్కడ గమనించవచ్చు. 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ మనకు 90 మినిట్స్ డ్యూరేషన్లో తీసుకోవడం జరుగుద్ది. ఓకే, ప్రతి ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా ఒక ప్రీవియస్ పేపర్ని మనం డిస్కస్ చేస్తూ కూడా మనం అసలు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలన్నది కూడా మనం చూద్దాం. అదే గ్రూప్ డీలో కూడా చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. మనం ఇక్కడ చూస్తాం ట్రాక్ మ్యాన్, హెల్పర్, గ్రూప్ డి ఇంజనీర్, రైట్ అండ్ కీ మ్యాన్, ఇవన్నీ కూడా గ్యాంగ్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్, ఇవన్నీ కూడా స్టోర్ కీపర్, ఇవన్నీ కూడా గ్రూప్ డి ఉద్యోగాలు. సో గ్రూప్ డికి కూడా ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ థింగ్, అంటే సిలబస్ సేమ్ ఉంటుంది. మళ్ళీ అదే జనరల్ అవేర్నెస్, అదే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదే మ్యాథమెటిక్స్. ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆర్ఆర్బీలో ఏ పరీక్షకైనా సరే ఒకే రకమైన సిలబస్, కామన్ కోర్ సిలబస్ ఉంటుంది. ఒక ట్రేడ్ అంటే మనకు కావాల్సిన ట్రేడ్ తప్ప మిగతా జనరల్ పేపర్ అంతా కూడా, కామన్ పేపర్ అంతా కూడా కామన్ సిలబస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్రతి స్థాయి కూడా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అర్థమెటిక్ ఈ 4 పైన గ్రిప్ సాధించగలిగితే ఉద్యోగం ఈజీగా సాధించవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద గ్రూప్ డి ఆల్సో CBT 1, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, సో ఈ విధంగా మనకి CBT 1 అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సేమ్ చెప్పాం కదండి. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ విధంగా మొత్తం 100 క్వశ్చన్ 100 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని గమనించినా సరే, ఎనీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వెన్ వి అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ వీడియో, దెర్ ఈస్ ఎ కామన్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్. సో వీటిపైన సిలబస్కి అనుగుణంగా ప్రామాణికమైన పుస్తకాలను ప్రిపేర్ అవుతూ ఒక రైట్ గైడెన్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం మీ సొంతమవుతుంది. దానికోసమే ట్యూట్ ఆర్ఆర్బీ లక్ష్యంగా ఒక లైవ్ కమ్ రికార్డెడ్ కోచింగ్ని మీకు అందించబోతుంది. దానికి సంబంధించిన వివరాలకి ట్యూట్ని సంప్రదించండి. క్రింది ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మిగతా వివరాలు కూడా మా ఆఫీస్ వారు మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో రాబోయే రోజుల్లో అంటే 2023-24 సంవత్సరంలో ఖచ్చితంగా 1,00,000కు పైగా రైల్వే ఉద్యోగాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. గతంలో 2 సంవత్సరాల పాటు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డం అందరూ కూడా, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గృహిణులు, ఎవ్రీవన్ సఫర్డ్ విత్ సమ్ పాండమిక్ ఇష్యూస్. కాబట్టి అలాంటి వాటి నుంచి బయటకు రావాలంటే మనకు ఒక బలమైన ప్రభుత్వ ఉద్యోగం అనేది అవసరం. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమైనా సరే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత సందిగ్ధత నోటిఫికేషన్స్ విషయంలో ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన ఆర్ఆర్బీలో మాత్రం అండ్ SSCలో ఎలాంటి సందిగ్ధత ఉండదు. నోటిఫికేషన్ విడుదల అవ్వడం, దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఎలాంటి ఇష్యూస్కి లోనవ్వకుండా మనకు సీరియస్గా ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆపకుండా ఇప్పుడే ప్రారంభిద్దాం. సో మీరందరూ కూడా ఎగ్జామినేషన్లలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, రాబోయే ఇయర్లో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటూ, ముఖ్యంగా రైల్వేస్లో ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వన్స్ యు ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ రైల్వే, దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. దీనికోసం మీకు ఎప్పుడు కూడా ట్యూట్ మీకు సరైన గైడెన్స్ అందించడానికి సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ లింగదాస్.